మానవుడు ఏ కర్మనైనా ఆచరించటానికి ముందు ఆ కర్మకు నమస్కరించి తదుపరి దానిని ప్రారంభించాలని ఉపనిషత్తులు బోధించాయి. దీనిని పురస్కరించుకునియే తస్మై నమః కర్మణే అన్నాయి. ఎందుకోసం నమస్కరించాలి కర్మకు? కర్మదేవత మీచేత పవిత్రమైన కర్మలను ఆచరింపచేయటం కోసమే మొట్టమొదట కర్మకు నమస్కరించాలి. ఓ కర్మదేవత, నీవు నాచేత పవిత్రమైన పరోపకార సంబంధమైన కర్మలను మాత్రమే ఆచరింపచేయి అని ప్రార్థించి తదుపరి కర్మాచరణకు పూనుకోవాలి. ఇదే భారతీయ సంస్కృతికి మూలాధారమైన సూత్రం. సాధారణంగా డాన్సర్లు తమ నృత్య ప్రదర్శనను ప్రారంభించే ముందు తాము కాలికి కట్టుకునే అందెలను కళ్ళకద్దుకుని నమస్కరిస్తారు. అదే రీతిగా తబలా, హార్మోనియం వాద్యకారులు కూడా ఆయా సంగీత పరికరాలకు నమస్కరించిన తరువాతనే వాటిని వాయించటం ప్రారంభిస్తారు. దీని అంతరార్థమేమనగా మానవుడు తాను చేసే ప్రతి కర్మకు మొట్టమొదట నమస్కరించి తద్వారా సత్కర్మలను ఆచరించి జన్మను సార్థకం గావించుకోవాలి.